టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం గురు శుక్రులు ఇద్దరు కూడా లాభంలో ఉన్నారు. దానివలన ఆర్థికంగా చాలా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది మీకు కలుగుతుంది. అడవిలో పడేసినా సరే మీరు డబ్బులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఏమండి మేము ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నామండి, మాకు కలిసి రావట్లేదండి అనేటటువంటి వాళ్ళకి ఈ వారంలో కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎన్ని రోజుల నుంచి లేదండి ఈ వారం వచ్చేస్తుందా అండి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా వచ్చేస్తుంది, గురుడు లాభంలో ఉన్నాడు. అలాగే శుక్రుడు అత్తగారుల వల్ల, భార్యల వల్ల, వీళ్ళ సలహాలు వినడం వల్ల ఇవన్నీ కూడా లాభాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఫైటింగ్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. మళ్ళీ కొత్త రాశి వాళ్ళు పెట్టుకుంటారనమాట ఫైటింగ్లు ఇప్పుడు. కాబట్టి ఈ వ్యాపారాలు, కిరాణా వ్యాపారము, బట్టల వ్యాపారము, హోటల్ వ్యాపారము, ఇలాంటివన్నీ కూడా రకరకాల ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు, అన్ని రకాల బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా ఉంటాయండి. ముఖ్యంగా బంగారపు షాపుల్లో నడిపేటటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని బంగారం రేటు పెరుగుద్దని దొంగ రేటు పెట్టి అమ్మద్దు, పాపం వస్తుంది. పేదవాళ్ళకు కొనుక్కోకుండా మీరే కొనుక్కుంటారని. అలాగే శుక్రుడు అపరాలు, ధాన్యాల రేట్లు బాగా పెరుగుతాయి. పెట్రోల్ రేట్లు మనకు తెలిసిందే. ఇక సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల ఎంతోమంది కాపురాలు కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందువల్లంటే సప్తమం స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహము భార్యాభర్తల మధ్య కాదు, తండ్రి పిల్ల కొడుకుల మధ్య, తల్లి కొడుకుల మధ్య, అదేవిధంగా అందరూ బయట వారితో కూడా, జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాములతో కూడా మీరు ఫైటింగ్లు పెట్టుకొని వితండవాదాలు చేసుకొని రిలేషన్స్ పోగొట్టుకునేటటువంటి అవకాశాలు కనబడతాయి. అలాగే ప్రతి పని కూడా కాస్త లేటుగా అవ్వడము అనేటటువంటిది కన్యారాశి వారికి ఉంటుంది. ఈ టైంలో కాస్త స్పీడ్గా మీరు పూర్తి చేయడం అనేటటువంటిది ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కన్యారాశి వారికి అందరికీ ఎవరికైనా విద్యా విఘ్నం కనుక ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా కష్టపడి చదువుకుని ఈ సీజన్లో కనుక ఎగ్జామ్స్ రాసినట్లయితే ఖచ్చితంగా మీకు మార్కులు అనేటటువంటి బ్రహ్మాండంగా వస్తాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క భార్యాభర్తల మధ్య కూడా ఒక ఫుల్ రోజు ఫైటింగ్ కదండి. అందువలన శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని, తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనం ఈ రోజున మనం చక్కగా దానం చేసుకోవాలి. శుక్రుడికి శుక్రవారం నాడు ఉదయం 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ. అలాగే బొబ్బర్లని దానం చేసుకోవాలి. బొబ్బరు వడలేసి పేదవారందరికీ పంచాలి. అలాగే చక్కగా ఈ గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక రావి చెట్టును పెంచండి. శుభమస్తు.